హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్లో మనం చూసే నెక్స్ట్ కాన్సెప్ట్ లాజికల్ ఈక్వలెన్స్. సో ఇక్కడ లాజికల్ ఈక్వలెన్స్ అంటే ఏంటి అండ్ టూ థింగ్స్ మధ్యలో అంటే టూ ప్రపోజిషన్స్ మధ్యలో లాజికల్గా అవి ఈక్వలెన్స్ అని మనం ఎలా ప్రూవ్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. నేను ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ మధ్యలో ఈక్వలెన్స్ అనేది నేను మీకు చూపిస్తాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ కాకుండా మీరు ఓన్గా ఇంకేమైనా ట్రై చేయడానికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా అది గుర్తుండిపోతుంది. సో లాజికల్ ఈక్వలెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక కండిషన్ ఆఫ్ ఈక్వాలిటీ మనం చెప్తాం. ఆ కండిషన్ అనేది మేబీ 2 ప్రపోజిషన్స్ అవ్వచ్చు అండ్ ఎనీ 2 స్టేట్మెంట్స్ అవ్వచ్చు. సో నార్మల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ మధ్యలో కూడా మనం ఈక్వలెన్స్ అనేది చెక్ చేయొచ్చు. సో అలా ఏంటంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఆర్ 2 సెంటెన్సెస్ మధ్యలో ప్రపోజిషన్ లాజిక్ ఆర్ బూలియన్ ఆల్జీబ్రాని బేస్ చేసుకుని మనం లాజికల్ ఈక్వలెన్స్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ రిలేషన్ అనేది 2 స్టేట్మెంట్స్ మధ్యలో వెర్బల్గా ఎలా డిఫైన్ చేయాలి అంటే దాన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చెప్పి కాల్ చేస్తాం. డబుల్ ఇంప్లైస్ ఆర్ ఇక్కడ ఇలా డబుల్ యారోస్ విత్ ఐడెంటికల్ ఫార్మేషన్లో ఇలా 3 లైన్స్ కింద ఐడెంటికల్ అని చెప్పి రిప్రజెంట్ చేయడానికి మనం చూపిస్తాం. సో అంటే 2 స్టేట్మెంట్స్ మధ్యలో ఈ సింబల్స్ ఉన్నాయంటే దోస్ ఆర్ ఈక్వలెన్స్ అని చెప్పి. సో అలాంటిది మనకి ఇక్కడ చూడండి, ఇది మొత్తం టోటల్ బై ఇంప్లైస్ కాంపోజిషన్. సో బై కాంపోజిషన్లో మనం దీన్ని ఐడెంటికలా కాదా అంటే ఈక్వలెన్సా కాదా అనేది మనం చెక్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే లాజికల్ ఈక్వలెంట్ అనేది ట్రూత్ టేబుల్ ద్వారా మనం ఐడెంటికలా కాదా అని చెప్పి చెక్ చేయడానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ నేను బేస్ చేసుకున్నాను. సో ఒకసారి మనం ట్రూత్ టేబుల్స్ అన్నీ రిఫర్ చేసిన వీడియోని ఒకసారి చూడండి, ఎందుకంటే ఇక్కడ ఏ ట్రూత్ టేబుల్ రాకపోయినా మనం తీసుకోవడం అనేది కష్టం. సో నేను ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ P implies Q, double implies negation P or Q. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, తీసుకున్న టర్మ్స్లో ఫస్ట్ తీసుకునేవి P, Q. ఓకే, నెక్స్ట్ P implies Q, నెక్స్ట్ negation P, నెక్స్ట్ negation P or Q, నెక్స్ట్ the total one P implies Q, డబల్ ఇంప్లైస్ నెగేషన్ P ఆర్ Q. సో మనం తీసుకున్న టర్మ్స్ ప్రకారం అక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం తీసుకున్నవి అనమాట ఇవి. సో వీటి మధ్యలో ఇప్పుడు ట్రూత్ టేబుల్ అనేది ఫామ్ చేయాలి. ట్రూత్ టేబుల్ ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్స్ అనేవి అంటే ఇంప్లాయిస్ అయితే మనం ఎలా చేస్తాము, అండ్ అయితే ఎలా చేస్తాము అనేది తెలియాలి. సో ఫస్ట్ PQ వాల్యూస్ తీసుకుందాం. ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్. వాట్ ఈజ్ P ఇంప్లాయిస్ Q? P ఇంప్లాయిస్ Qలో ఫస్ట్ ఉన్న టర్మ్లో ట్రూ అండ్ సెకండ్ ఉన్న టర్మ్లో ఫాల్స్ ఉన్న చోట మాత్రమే మనకి ఫాల్స్ వస్తుంది. రిమైనింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నా మనకి దట్ ఈస్ ట్రూ. సో దట్ ఈస్ రిమైనింగ్ ట్రూ ట్రూ ట్రూ, ఫాల్స్ ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ ట్రూ. ఓన్లీ ట్రూ ఫాల్స్ గివ్స్ ఫాల్స్. నెక్స్ట్ నెగేషన్ P. నెగేషన్ P ఈజ్ నథింగ్ బట్ ద నెగిటివ్ ఆఫ్ P. Pలో వచ్చిన వాటికి రివర్స్ అనమాట. T మీన్స్ ఫాల్స్, T మీన్స్ ఫాల్స్, ఫాల్స్ మీన్స్ ట్రూ అండ్ ఫాల్స్ మీన్స్ ట్రూ. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి నెగేషన్ P ఆర్ Q. నెగేషన్ P అనేది ఈ కాలం, Q అనేది ఈ కాలం. సో ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ చూడాలి. ఆర్ సింబల్ ఏం చేస్తుంది, మనకి ఏ ఒక్క వాల్యూ ట్రూ వచ్చినా కూడా ఇట్ గివ్స్ ట్రూ. ఫాల్స్ ట్రూ, సో ఇట్ గివ్స్ ట్రూ. ఫాల్స్ ఫాల్స్, ఇట్ గివ్స్ ఫాల్స్. ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్ ట్రూ. Okay, R is represent any one value is true, the value of result is also true. Next P implies Q, negation P or Q. ఈ రెండిటికి మధ్యలో బై ఇంప్లైస్ ఈజ్ నథింగ్ బట్ బోత్ వాల్యూస్ రెండు కూడా సేమ్ అయితే ఇట్ గివ్స్ ట్రూ. ఒక వాల్యూ ఒకటి డిఫరెంట్గా ఉంటే ఇట్ గివ్స్ ఫాల్స్. సో ఇక్కడ రెండు వాల్యూస్ చూడండి, ట్రూ ట్రూ రెండు సేమ్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్ రెండు సేమ్ ట్రూ, ట్రూ ట్రూ ట్రూ, ట్రూ ట్రూ ట్రూ. అంటే ఎక్కడ కూడా ఒక వాల్యూ ట్రూ ఇంకొక వాల్యూ ఫాల్స్ అనేది లేదు. సో రెండు కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి మొత్తం మనకి వాల్యూస్ ట్రూ వచ్చినాయి. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వలెన్స్ అండ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఐడెంటికల్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ద లాస్ట్ వాల్యూ, ద ఫైనల్ రిజల్ట్ గివ్స్ ఆల్ ద ట్రూ వాల్యూస్, then the equation is called identical. Okay, and the next one,
P and negation P or Q by implies Q. సో నేను సెకండ్ నెగేషన్ ఆఫ్ నెగేషన్ P by implies P అనేది ఈజీ, అది మీరు ఒక్కటి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి నేను చెప్పట్లేదు. P Q then negation P and P and negation P and P and negation P or Q and the final condition. So that is total. So present values చూద్దాం. That is true, 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 false, false, true and false, false. Negation P is nothing but false, false, true, true. P and negation P. So P and negation P and means both values true అయినప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది. రిమైనింగ్ ఆల్ కండిషన్స్ ఫాల్స్. అంటే అట్లీస్ట్ వన్ వాల్యూ ఈజ్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ట్రూ ఫాల్స్, false, true, false, 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 true, false, false, true, false. So all false conditions వచ్చేసినాయి. నెక్స్ట్ P and negation P or Q. Q కి P and negation P కి అట్లీస్ట్ వన్ వాల్యూ ఈజ్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ఆల్ ట్రూస్. సో ఇక్కడ చూడండి ఆర్ కండిషన్. సో దట్ ఈస్ ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్ false. ఇప్పుడు P and negation P or Q, this is the one condition and Q is the one condition. రెండిట్లకి మధ్యలో by implies both values is same, it returns true and different values it given false. True, 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 false, false, true, 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 true and false, false, true. So this is also identical, ఈక్వలెన్స్ లాజికల్ కండిషన్. ఓకే, సో ఇలా ఏంటంటే టోటల్ మనకి లాజికల్ ఈక్వలెన్స్లో ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ప్రపోజిషన్స్ మధ్యలో ఇలా మనం ట్రూత్ టేబుల్ యూస్ చేసి చేయాలి. సో వన్స్ ట్రూత్ టేబుల్ మీరు యూస్ చేయాలి అంటే అండ్ ఆర్ నెగేషన్ ఇంప్లాయిస్ బై ఇంప్లాయిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రూత్ టేబుల్ మనకి మైండ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. థ్యాంక్ యూ.